స్వర్ణ, నువ్వేం దిగులు పడమాక. నేను ఈ రాత్రంతా ఆలోచించి రేపు నీకు డబ్బందెలా ఏర్పాటు చేస్తా. నిజమా బాబాయ్? ఎప్పుడు అబద్ధాలాడే ఈ రాధాకృష్ణ నా కూతురు కష్టం చూడలేక మొట్టమొదటిసారి నిజం చెప్తున్నాడు. నిన్ను గెలిపించి తీరతా. నా మీద భరోసా ఉంచు, సరేనా? సరే బాబాయ్. రేపు పెందలాడే రెడీగా ఉండు. నేను ఎస్సనగానే బయలుదేరిపోవు. మనం కలిసి వెళ్తే మరి వీళ్ళు? వాళ్ళకి తెలిసేలాగా ఎలా చేస్తావమ్మా? కలిసి వెళ్ళం. వీళ్ళందరి కళ్ళు కప్పేసి ఆ మంగమ్మ కళ్ళు తెరిపిద్దాం. సరే బాబాయ్. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను సొట్ట తగలేసి బుర్రకు పనిసి పోతా. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. వెళ్ళు. అక్కా, అక్కా, అక్కా. ఏంటే? అక్క, బాబుని కాస్త చూస్తూ ఉండు. ఎక్కడికి? పొద్దున్నే బయలుదేరావు? ఆ పిఠాపురం మంగమ్మ గారు పెట్టిన గడువు ఇవాళ్టితో తీరిపోతుంది కదా. నేను అనుకున్నది జరగడం లేదు. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. అందుకే ఓసారి గుడికెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని నా బాధ చెప్పుకుని ఆయన ఏం చేయమంటారో, ఏం బుద్ధి పుట్టిస్తే అలా నడుచుకుందామని గుడికి వెళ్దామనుకుంటున్నాను. పర్వాలేదు, గుడి దేవుడు అనే దాకన్నా వచ్చావు. వెళ్ళిరా, ఆ దేవుడు మంచి బుద్ధే పుట్టిస్తాడు. మనసు మార్చి అందరికీ అంత సంతోషం మిగులుస్తాడు. వెళ్ళిరావే. గట్టిగా నా తరపున కూడా దండం పెట్టుకుండ్రా. అలాగే అమ్మా. భగవంతుడా, దాని బుద్ధి మార్చు. కాపురానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగేలా చెయ్యి స్వామి. అది కాపురానికి వెళితే నీకు 101 కొబ్బరికాయలు కొడతాను, 108 ప్రదక్షిణాలు చేస్తాను, 108 రోజులు నీ పేరున ఒంటిపూట భోజనం చేస్తాను. బాబాయ్, డబ్బు ఇస్తానన్నారా? లేకపోతే నిన్నెందుకు రమ్మని ఫోన్ చేస్తానమ్మా. ఎవరు బాబాయ్ ఇస్తానంది? వెళ్తున్నాం కదమ్మా. ఎవరో పుణ్యాత్తులు నీ బాధ అర్థం చేసిన వాళ్ళమ్మా. నువ్వు గెలవబోతున్నావు స్వర్ణ, గెలవబోతున్నావు. ఆ మంగమ్మ తలదించుకోవడం ఖాయం. ఆట ఎక్కువ ఎవరో చూస్తారు మళ్ళీ. బాబాయ్, బాబాయ్, ఇదేంటి బాబాయ్, ఇక్కడ ఇల్లే లేవు. నువ్వేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇల్లుంటేనేవి లేకపోతేనేవి మన అవసరం తీర్చు మనసు ఉంటే చాలు. వాళ్ళు ఇక్కడికి రమ్మన్నారు, నేను నిన్న ఇక్కడికి తీసుకొచ్చా. బాబాయ్, వాళ్ళు ఇక్కడికి వస్తానన్నారా? కాస్త దగ్గరలో ఉంటారన్నారమ్మా. ఇదిగో, ఎవరో ఏంటని మాత్రం నన్ను అడగమాక. వాళ్ళెవరైనా మనకి డబ్బులు ముఖ్యం. ఏమంటావు? అంతే బాబాయ్. డబ్బు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాకు దేవుడితో సమానం. అబ్బా, బేష్ అనమాట నా అమ్మ. నాకు నచ్చావు తల్లి. అదిగో పెద్దవాళ్ళ తల్లి మాట తప్పరమ్మా. మనకంటే ముందే వచ్చి నుంచున్నారు చూడు. పద 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 పదమ్మా. నమస్కారం అమ్మా. ఏం స్వర్ణ, బాగున్నావా? బాగుంటే ఇక్కడికి ఎందుకు వస్తుందమ్మా? బాబాయ్, ఇది
ఇదేంటి ఈవిడ దగ్గరకు తీసుకొచ్చా? ఇచ్చేవాళ్ళు ఎవరనేది ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం అన్నాను కదమ్మా. ముందే చెప్తే ఇక్కడికి రావని ఎవరని చెప్పలా. డబ్బు కావాలి అంతే. ఆ మంగమ్మ గారి అహంకారం డబ్బుతో కొట్టి దించాలి, అదే ముఖ్యం. ఏమంటావు? నాకు ఈవిడ దగ్గర తీసుకోవటం ఇష్టం లేదు బాబాయ్. ఏ ఎందుకు ఇష్టం లేదు? మేమిచ్చేవి నకిలీ నోట్లు కావు. నోట్లు మంచివా కాదా అని కాదు, అసలు మనుషులే మంచాళ్ళు కాదని. బాబాయ్ వెళ్దాం పదా. వెళ్ళు వెళ్ళు. ఆ మంగమ్మ బయటికి నెడితే వీధిలో నిలబడు. దాని ముందు ఓడిపోయి ఏడుస్తూ బతికెళ్ళది. అసలు ఎందుకు వద్దంటున్నావో సరైన కారణం చెప్పు. నాకు మీకు పడదు, మనం పగాళ్ళం, అందుకే వద్దంటున్నాను. చాలా పగాళ్ళం శత్రువులు నిజమే కాదన్ను, కానీ ఎప్పుడు మనం శత్రువులు అయ్యాం? ఎందుకు మనం శత్రువులు అయ్యాం? నీ మనవరాలు నా మొగుణ్ణి కోరుకున్నప్పటి నుంచి, నా మొగుణ్ణి నా నుంచి లాగేసుకోవాలని చూసినప్పటి నుంచి, అతన్ని రాక్షసుణ్ణి చేసి నన్ను చంపాలని చూసినప్పటి నుంచి. ఎందుకు ఎందుకు నవ్వుతున్నారు? నా మొగుడు అని ఇప్పుడు నువ్వు అంటుంటే వాణ్ణి వదిలేద్దామని డిసైడ్ అయ్యాక కూడా ఇంకా వాణ్ణి నా మొగుడు అంటుంటే నవ్వు రాదు? స్వర్ణ, నా మనవరాలి మూలంగా మనం పగాళ్ళమయ్యాం, అది వాణ్ణి కోరుకుందని శత్రువులమయ్యాం, అంతేగా? అంతే. వాడు నీ అనుకున్నప్పుడు శత్రువులం, అసలు వాడితోనే తెగిపోయిన తర్వాత హ, ఇంకా మన మధ్య శత్రుత్వం ఏమిటి? అయినా నేను కాస్త వివరంగా చెప్పాక మనం శత్రువులమో కామో అర్థం చేసుకో. నా దగ్గర డబ్బు తీసుకోవడం తప్పో ఒప్పో ఆలోచించుకో. నా డబ్బు నీ అవసరం తీరుస్తుందో లేదో నిర్ణయించుకో. చాలా కాలం తర్వాత అసలు మేము ఈ ఊరు ఎందుకు వచ్చాం? ఆ మంగమ్మే మమ్మల్ని అలా మోసం చేసింది, అవునా కాదా? అవును. నువ్వు వాళ్లతో కలిసి ఉన్నప్పుడు, మీరంతా ఒకటిగా ఉన్నప్పుడు మేం మీకు శత్రువులం. మరిప్పుడు నువ్వు వాళ్లతో విడిపోయావు, వాళ్ళిప్పుడు నీకు శత్రువులేగా? శత్రువులే. అంటే ఆ మంగమ్మ నీకు శత్రువే, నాకు శత్రువే. మనకది ఉమ్మడి శత్రువైనప్పుడు మనం ఏమవుతాం? మిత్రులు. ఇలాంటి ఇడిగా ఉంటే హీరోని కొట్టలేరు సినిమాల్లో, అలాంటప్పుడు శత్రువులంతా మిత్రులు అవుతారు. రాజనాల, రావు గోపాలరావు, ప్రభాకర్ రెడ్డిలందరూ అమరీష్ పూరితో కలిసి చిరంజీవిని అటాక్ చేస్తారే, అట్టాగనమాట. మీరు కలిసి ఆ మంగమ్మని దెబ్బతీయాలి. అవును, అందుకే నిన్ను గెలిపించి మనం గెలిచాం అనిపించుకోవాలి. దాన్ని దెబ్బ కొట్టడానికి నేను నీకు డబ్బిస్తున్నాను. దాని అహంకారం నువ్వు అణచగలవు. ఆ అవకాశం నీకొచ్చింది. అమ్మా స్వర్ణ, డబ్బు వాళ్ళిస్తారు, షాకుల మీద షాకులు నువ్వు. ఆయుధం నాది, వేటు నీది. అందొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటమే తెలివైనోడు చేసే పని. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది అంటారు. నీకు నాకు పర్సనల్ పగలు, శత్రుత్వాలు లేవు. మనకిప్పుడు కామన్ శత్రువు ఆ మంగమ్మ. సరే, అంత ఆలోచన ఎందుకు? నచ్చబోతే పోదాం పద. మీ ఇష్టం, బలవంతమేమీ లేదు. దాని ఓటమి చూసి ఆనందపడతావనుకున్నాను. అది అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. నువ్వు దాన్ని గెలవలేకపోతే
ఎల్లకాలం దాని కాళ్ళ దగ్గరే పడి ఉండాలి. అది నీ కాళ్ళ దగ్గరకు రావాలంటే దాని మొహాన డబ్బు కట్టలు కొట్టాలి. అప్పుడే దాని కళ్ళు బైర్లు కమ్మి నాదే తప్పు, తప్పుగా అంచనా వేసా అంటూ నీ ముందు తలంచుతుంది. ఆలోచించుకో స్వర్ణ. అవమాన పడతావా, అవమాన పరుస్తావా? ఈదిని పడతావా, ఆడిని ఈదికెక్కించి నువ్వు గెలుస్తావా? నీ బిడ్డని నువ్వు పెంచుకుంటావా, దాని చేతికి అందించి మరో సాకేతం చేస్తావా? లేదు, నా కొడుకుని నేనే పెంచుతా. మా ఇల్లు మేమే దక్కించుకుంటాం. ఆవిడ మొహాన్ని డబ్బు విసిరేసి మా రోషం పౌరుషం చూపించాలి. అది అది స్వర్ణ అంటే. మంగమేనా? తనని తలదన్నే మనిషి మరొకరున్నారు అంటే అది మా స్వర్ణే కావాలి. తీసుకో స్వర్ణ, డబ్బు తీసుకో. ఆవిడికి చుక్కలు కనిపించేలా చేయాలి. నీ ముందు తలెత్తే ధైర్యం లేకుండా చెయ్యి. నేల చూపులే గాని నోరు మెదపకూడదు. భాగీరథత్త, ముందు మీరు డబ్బులు ఇవ్వండి. అమ్మ స్వర్ణ, ఆ డబ్బులు చూడమ్మా, తల 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 ఎట్ట మెరిచిపోతాయో. ఈ 15 లక్షలు నువ్వు మంగమ్మకి ఇచ్చాక నీ బొక్కు కూడా అట్ట తల 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 ఆడిపోతామ్మా. రాధాకృష్ణ, ఆ. మొత్తం 25 లక్షలు. అవసరం లేదు, 15 లక్షలు చాలు. శభాష్. ఛాలెంజ్ ముఖ్యం గాని డబ్బు ముఖ్యం కాదని నిరూపించావు. గొప్ప అభిమానవతివి స్వర్ణ. 15 అమ్మా, 15 లక్షలమ్మా. స్వర్ణ, ఈ పేపర్ మీద సంతకం పెట్టు. సంతకమా? దేనికి? మనం మిత్రులమైనా బంధువులమైనా వ్యాపారంలో భాగస్వాములమవుతున్నాం. వ్యవహారం వ్యవహారంగానే సాగాలి. డబ్బిచ్చేవాళ్ళు ఈ సేఫ్టీగా అలా తీసుకుంటారులేమ్మా. నేను కూడా అంతే. నా అవసరాలు డబ్బు తీసుకుంటే ఇలాగే సంతకాలు పెట్టేస్తా ఉంటా. దాన ధర్మాలకైతే ఉండదమ్మో. తనేం దానంగా తీసుకోవట్లేదు రాధాకృష్ణ. ఏ స్వర్ణ, దానంగా ఇవ్వాలా? వద్దు, కాస్త వెనుక ముందైనా తీర్చేస్తా. వడ్డీ ఆశించను, సరేనా? థ్యాంక్స్. సంతకం పెట్టాక థ్యాంక్స్ చెప్పమ్మా. నీకేమైనా అనుమానంగా ఉంటే వద్దు. నేను మిత్రద్రోహం చేసేదాన్ని కాను. ఇటీ అమ్మా, ఇటీ. నేను పెట్టిస్తాగా. సేఫ్టీగా పెన్ నేనే తీసుకొచ్చేస్తాయా. పెట్టమ్మా. కరెక్ట్గా ఇరుక్కుంది. దీంతో ఆడుకోవాలి ఇంకా. ఇది అమ్మా. పిఠాపురం స్వర్ణలతాదేవి. సరిపోయిందత్త. పెన్ను నాదతో. చాలా థ్యాంక్స్ అండి. ఈ డబ్బుతో ఆవిడ సంగతి తెలుస్తా. ఆ స్వర్ణ, నేను డబ్బిచ్చిన విషయం ఎవరికీ తెలియనివ్వకూడదు. నేనెందుకు తెలియనీయకుండా ఉంటా? బాబాయ్, విన్నావా? నీకే వారు చెప్పేది. చిచ్చే, ఎవరికో ఎందుకు చెప్తానమ్మా. పదమ్మా. నేను మీ ఇంటి దగ్గరలో దించుతా, కారెక్కండి. ఎందుకులేండి, ఎవరైనా చూస్తారు.
చూడకుండానే కారు దిగొచ్చు. పదండి. డ్రైవర్, వస్తున్నానమ్మా. రామ్మా రా. ఓ ఓ ఓ ఓ, ఓ. సావిత్రి అడ్డడ్డడ్డ. నిద్రపోతున్నాడా? ఆ నిద్రకొచ్చాడండి. అమ్మా సీత, సీత, ఏంటమ్మా? వీణ్ణి కొంచెం నిద్రపుచ్చమ్మా. నేను వంట చేయాలి. ఉమ్, తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. ఆ. వెళ్ళు. ఏమండి, స్వర్ణ ఇంకా రాలేదేంటండి? అదిగో వస్తుందిగా. గుడికెళ్ళొస్తూ ఇదేదో సంచి తీసుకొస్తుందేంటండి? వెనకెవరైనా వస్తున్నారేమో. ఎవరూ లేరండి. ఏమే, ఆ బ్యాగ్ ఏంటి? ఆ పిఠాపురం మంగమ్మ గారి పొగరు అనిచే ఆయుధం. ఏంటి స్వర్ణ నువ్వనేది? అందులో ఏమైనా ఆయుధాలు తెచ్చావా ఏంటి? అవును నాన్న, అంకుశం లాంటి ఆయుధం. ఆవిడ దేనికి విలువిస్తుందో, ఏం ఉందని విర్రవీగుతుందో, ఏం ఇవ్వమని మనల్ని డిమాండ్ చేసిందో అదే అదే ఆ డబ్బే ఇందులో ఉంది. చూడండి చూడండి. ఎవరిచ్చారు నీకు? ఆ మంగమ్మ గారి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదని అనుకుంటున్నావా? ఆవిడని తలతన్నే ఆస్తిపరులు, డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండొచ్చమ్మా, కానీ మనల్ని నమ్మి 15 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఏయ్, ఎక్కడి నుంచి తెచ్చావా డబ్బు? కాని పనేం చేయలేదు, కన్నాలేసి ఏం తేలేదు. నువ్వేం కంగారు పడుకో. అంత నీచంగా మేమేం అనుకోలే గాని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో చెప్పు. ఈ డబ్బు కట్టలేమని ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి ఆమె చెప్పు కింద పడి గిలగిలా తన్నుకుంటూ చెప్పు చేతల్లో అణిగి మణిగి బతకటం కన్నా బయట వాళ్ల కాళ్ళు పట్టుకొని ఆమె కీనీడ నుంచి యువతలకొచ్చి బతకచ్చు ఎదగచ్చు అని నాకు తెలిసిన వాళ్ళ కాళ్ళు పట్టుకొని తెచ్చా. అదే ఎవరి కాళ్ళు పట్టుకున్నావు అని. కాళ్ళు ఎవరివైతేనేమక్క, మన కాళ్ళ మీద మనం నిలబడాలని బతకాలని తెచ్చా. ఇది తప్పుడు సొమ్ము కాదు, అన్యాయంగా అర్జించింది కాదు. బతుకుపై నమ్మకాన్ని పెంచే డబ్బు. ఎవరు ఏంటి అని మాత్రం ఇప్పుడు నన్ను ప్రశ్నించొద్దు. స్వర్ణ, ఎక్కడిదే డబ్బు అంటే ప్రశ్నించకండి అంటావే? చెప్పు, ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావు? అమ్మా, ఖచ్చితంగా అడిగి నన్ను రెచ్చగొట్టుకు. ఆవిడ కొట్టంలో పశువులా నన్ను కట్టిపడేసి బతకాలని శాసించుకో. స్వతంత్రంగా బతకాలని ఆశపడుతున్నా. కాపురం కూల్చుకుంటావా అమ్మా? అక్కడ చేసేది కాపురం అని మీరు నమ్ముతున్నారా నాన్న? మరి మీ అక్క జీవితానికి ఏం సమాధానం చెబుతావమ్మా? అది వాళ్ళ భార్యాభర్తలకు సంబంధించిన విషయం. నువ్వు వెళ్లకుండా సీత కాపురానికి వెళ్ళలేదు కదే? నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళలేనని చెప్తున్నాను కదా. అమ్మా, ఈ స్థాయికి వచ్చాక ఇంకా చర్యలు అనవసరం. రాబోయే స్వతంత్రాన్ని వదులుకోను. అమ్మా స్వర్ణ, ఎక్కడికమ్మా అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నావు? మా నెత్తిన నీళ్లు తెచ్చి కుమ్మరించడానికి కాదు, నా నెత్తిన నేను పాలు పోసుకోవడానికి.